మంత్రి. తెల్లవారుతో నిద్రలేశాను. నిద్రలేస్తే సాక్షి టీవీలో స్క్రోలింగ్ వచ్చింది. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం చేస్తాం మనం? అందరూ నమ్మతామా లేదా? తమ్ముళ్ళు నమ్ముతారు కదా. నేను కూడా నమ్మాను. నా దగ్గరుండే ఇంటెలిజెన్స్ చెప్పలేదు, మా చీఫ్ సెక్రటరీ చెప్పలేదు, మా ఎమ్మెల్యేలు చెప్పలేదు. నమ్మాం. ఎందుకో గాని సునీత గారికి డౌట్ వచ్చింది, ఆయన కూతురికి. ఆవిడ చెప్పింది పోస్ట్ మార్టం చేయించమని. అప్పటికే ఏం చేశారు, మా అక్కడుండే సిఐ, ఆ సిఐ అక్కడే ఉన్నాడు. రూమ్ అంతా నెత్తురుంది. కడిగేశారు, బెడ్లు కూడా కడిగేశారు, కొత్త బెడ్షీట్ వేశారు, వేసి ఒక బాక్స్ తెప్పించారు, కుట్లేశారు, అందులో పెట్టేసి అంత్యక్రియలు తీసుకుపోవడం రెడీ అయిపోయారు. ఆ సమయంలో పోస్ట్ మార్టం జరిగితే ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని తేల్చారు. అంతటా ఆగిందా? మీరైతే చేయగలుగుతారా? అప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు మా బాబాయ్ చనిపోయాడు, చంపేశారు, నేను అనాథ అయిపోయాను నాటకాలు ఆడాడు. ఆ నాటకాలు ఆడితే నేను కూడా ఆశ్చర్యపోయాను, ఒక గంటలోనే మాట మార్చేశాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయానికంతా ఇంకొక మాట మార్చేసి సాక్షి పేపర్లో మీరు చూస్తే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. ఒక ముఖ్యమంత్రిని, నేనే నిస్సహాయుణ్ణి. అదే గాని చంపిన రోజున ఆ టైంలో గాని అందరినీ అరెస్ట్ చేసుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు. నేను ఎక్కడికి పోయినా ఇదే